హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే మనం యూకేలో మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉంటుంది, సో ఇండియాలో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ కూడా సరే మనకి ఇక్కడ ఎలా దొరుకుతుంది అనేది అయితే నేను ఒక మార్కెట్లో చూపిస్తాను. దాని పేరే ఫాల్కన్ అంటారు. సో ఫాల్కన్ మార్కెట్, ఇక్కడ ఆ ఫాల్కన్లో ఎలా ఉంటుంది ఏంటి నేను కంప్లీట్గా చూపిస్తా. తీసేరా, అక్కడ కంప్లీట్గా ఉండే ప్రతి ఒక్క ఐటమ్ చూపిస్తాను. ఎంత రేట్లలో ఉంటాయి, మన ఇండియాలో దొరికే ప్రతి వెజిటేబుల్తో సహా మనకి అది దొరుకుతాయి ఉంటుంది, ఎంత రేట్లో ఉంటుంది ప్రతి ఒక్కటే చూపిస్తాను. చూడండి, ఈరోజు నేను మా రూమ్ అయితే నవీన్ అయితే వెళ్తున్నాము. నవీన్ చాలా సిగ్గుపడతాడు అనమాట. అదేంటో తెలీదు, నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అనుకుంటే అనుకున్న ప్రతిసారి కూడా సరే వర్షం పడతానే ఉంటుంది. సో ఇప్పుడు కూడా రెయిన్ పడతానే ఉంది. అదేంటో నాకు ఆ రెయిన్కి ఏ రిలేషన్ ఉందో తెలియదు, కానీ మా ఇద్దరికి సంబంధించిన ఆ అమ్మాయి ఎక్కడ వెయిట్ చేస్తుందో అసలే తెలియదు. సో అంతా జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో ఇదే మా కారు. సో ఒకరోజు నేను కార్ మీద వీడియో చేయాలనుకుంటా అన్న. ఇక్కడ కార్ రేట్లు ఎలా ఉంటాయి, కారు కొనొచ్చా వద్దా అనే దాని మీద కూడా చేస్తాను అప్కమింగ్ లో. సో అంతా ఒక తలకాయ నొప్పి అయితే, ఈ పార్కింగ్ ఒక తలకాయ నొప్పి. ఈ వర్షం పడేది, ఈ పార్కింగ్ సరిపోయిందిరా అయ్యా. నేను ఇండియాకి పోతాను, నేను ఇండియాకి వెళ్ళిపోతాను. సో ఇదే అండి ఫాల్కన్. సో ఇది మన ఇండియన్ మార్కెట్ లా యూజ్ అవుతుంది. మనకి ఎట్లా అయితే రైతు బజార్ లా ఉంటుందో ఇక్కడ ఎక్కువ లైక్ కూరగాయలు. ఇక్కడ బాగా ఫేమస్ అంటే ఎక్కువ కూరగాయలు, అతి తక్కువ రేట్లు అని చెప్పి పేరుంది ఫాల్కన్ కి. అయితే మనకి బాగా బిజీ టైమ్స్ అంటే ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఫాల్కన్ లో, ఎక్కువ బిజీ టైము. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రండి. సో ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉంది ఇక్కడ ఫాల్కన్. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు, ఫాల్కన్కి ఎవరైనా రావాలి అని అనుకుంటే ఎర్లీ మార్నింగ్ రండి. ఎందుకు అంటే మీకు ఇక్కడ ఫ్రెష్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. చూడండి, తాతగారు ఏదో మోసుకెళ్తున్నారు, ఇంకో తాతగారు ఏదో మోసుకెళ్తున్నారు. చూడండి, వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి, అన్ని తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మన ఫ్రెండ్స్ అంటే మన ఫాలోవర్స్ కూడా ఉన్నారు లోపల. హాయ్ చెప్పు, నీ ఫేస్ చూపిలా కదా చేయతాడు. సో ఇదే ఫాల్కన్. సో ఫాల్కన్ లోపలికి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ తీసుకోవచ్చు. లైక్ అందరూ చెప్తారు కదా ఇండియాలో దొరికేవన్నీ కూడా ఇక్కడ దొరకవు, యూకేలో అన్నీ చాలా మంది చెప్తా ఉంటారు, కానీ అదంతా అబద్ధం. ఇండియాలో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ కూడా సరే మనకి యూకేలో, అది ముఖ్యంగా ఫాల్కన్లో అయితే దొరుకుతుంది. ఎగ్జాంపుల్కి చూడండి, స్ట్రింగ్ అనేది మీరు ఇండియాలో చూసుంటారు. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ అనేది ఉంది. అక్కడ నాకు తెలిసి 20 రూపాయలు అలా ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి ఇది ఎంతంటే 3 బాటిల్స్ వచ్చి 150 రూపీస్ అనమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది, చూపిస్తా చూడండి. సో ఎవరైనా న్యూడిల్స్, ఏదైనా మ్యాగీస్ అవి ఏదైనా తెచ్చుకోవాలనుకుంటే ఇండియా నుంచి, నేను చెప్పేది పర్సనల్గా అలాంటి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి 5 ప్యాకెట్స్ వచ్చి 1 పౌండ్ అంటే 100 రూపాయలు అనమాట. 5 ప్యాకెట్స్ వచ్చి మీరు ఇండియా నుంచి తెచ్చుకొని మళ్ళీ లగేజ్కి డబ్బులు కట్టి వేస్ట్ ఇదంతా. చూడండి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఏది ఒకటి ఉంది ఒకటి లేదు అని కాదు, ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. పిండి, ప్రతి ఒక్కటి. పప్పులు వేరుశనగ పప్పులు దొరుకుతున్నాయి. ఇదేదో ఇది దోసకేస్తారు కదా, ఇదేం పప్పు నాకు తెలీదు, పక్కన పెట్టి అది కూడా తెలీదు. సో ఈ పప్పు ఉంది, ఇది కూడా నాకేందో తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది కూడా పప్పే, నాకు అది కూడా తెలీదు. సో బాగా పక్కన పెట్టేయండి. ఇదైతే తెలుసు, వేరుశనగ పప్పు. సో ఇప్పుడు చూడండి, లైక్ బిర్యానీ ఎవరైనా మన ఫాలోవర్స్ బిర్యానీ చేసే వాళ్ళు ఎవరైనా మంచిగా ఉంటే, సో బిర్యానీ ఆకు ఇది. సో బిర్యానీ ఆకు దొరుకుతుంది. ఎంతంటే చూడండి, 2 కలిపి 199 అంటే 200 2 కలిపి. ఒక్కొక్క ప్యాకెట్ మనకి 100 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ ర్యాక్ మొత్తం సరే బిర్యానీకి కావాల్సిన మసాలా ప్యాకెట్స్ కానీ, చెక్క కానీ, ఆకు, సో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. నెక్స్ట్ పోతే మీ వేరుశనగ పప్పు చూపించా కదా, దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి, ఒకటి రెడ్ ఒకటి వైట్. సో ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇది ఎంత అంటే చూడండి 4.99 ఒక ప్యాకెట్, అంటే దగ్గర 500 రూపాయలు. ఇది మన రైతుల దగ్గర మాత్రం కేజీ 150 100 కూడా తీసుకోరు, అలా ఉంటుంది మోసాలు. నెక్స్ట్ అది పక్కన పెట్టి ఇది చూడండి, శనక్కాయలు మీరే ఒలుచుకోవాలి అనుకుంటే ఒలిచి కూడా తీసుకోవచ్చు, అలా ఉంటుంది ఇక్కడ ఫాల్కన్లో. పిండి ఐటమ్స్ చూడండి, పిండి కానీ లేదంటే రవ్వ, ప్రతి ఒక్క ఐటమ్, రవ్వ ఐటమ్స్, పిండి ఐటమ్స్, లేకపోతే కార్న్ఫ్లవర్స్, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇండియా నుంచి వచ్చే ఎవరైనా కానీ మీరు ఏమైనా తెచ్చుకోవాలి అని అనుకుంటే పౌడర్స్ లా తెచ్చుకోండి. ఇప్పుడు దోశ పిండి అంటారు కదా, దోశ ఇడ్లీ పిండి, లైక్ పిండి కొడతారు. సో పిండి కొట్టేది అలాంటివి తెచ్చుకోండి పౌడర్గా. సో ఒక 2 kgs 3 kgs అని తెచ్చుకున్నారు అనుకోండి, ఇక్కడ రాగానే మీరు జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకుని దానికి
దోశకి కావాల్సిన ఐటమ్స్ అన్ని మిక్స్ చేసుకుని మీరు దోశ వేసుకోవచ్చు. అలాంటివి తెచ్చుకుని అవి యూస్ఫుల్ అవుతాయి. కానీ ఇక్కడ దోశ పిండికు దొరుకుతుంది, కానీ వాళ్ళు లైక్ అంతా స్టోరేజ్లో ఉంటాయి, ఐస్లో ఉంటాయి. అవి చాలా మందికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు, కొంతమంది తిన్నారని చెప్తారు కదా, అలాంటి వాళ్ళకి చెప్తున్నా. మీరు ఏదైనా తెచ్చుకోవాలంటే ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ పోతే ఇంకా లైక్ మకాయి మోవా అంటే ఇదేదో మకాయి మోవా లైక్ బిర్యానీకి సంబంధించిన ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి. నెక్స్ట్ పోతే మీలో ఎవరైనా బొరుగులతో రైస్ చేస్తారు తెలుసా మీకు? అది మసాలా రైస్ అంటారు. సో అది బొరుగులతో చేస్తారు. సో అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చూడండి, బొరుగులతో మసాలా రైస్ లా చేసుకోవచ్చు. ఇదంతా అంటే 200 మన ఇండియా INRలో అయితే 200 రూపీస్. అది నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది మొత్తం ఏంటంటే అన్ని మసాలాలు, లైక్ చికెన్ మసాలాలు, హలీంకి. నెక్స్ట్ పోతే వెజ్ మసాలాలు ఉంటాయి, నాన్ వెజ్ మసాలాలు ఉంటాయి, ప్రతి ఒక్క మసాలాలు ఉంటాయి. నెక్స్ట్ పోతే ఇక్కడ చూడండి బ్లాక్ పెప్పర్. మీరు ఇండియా నుంచి ఏమి తెచ్చుకోవద్దండి, ఎందుకంటే నేను చెప్పే చిన్న సలహా, మీకంతా వెయిట్ ఎక్కువైపోతుంది. కాకపోతే ఏదైనా కొద్దిగా బట్టలు అలాంటివి తెచ్చుకోండి. ఇక్కడ బట్టలు కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ. ఇక్కడ మనకి ఏదైనా తక్కువ అంటే ప్రైమ్ మార్క్ అంటారు. వీలుంటే దాని మీద వీడియో చేస్తాను అప్కమింగ్లో, ఓకేనా? సో బ్లాక్ పెప్పర్ అంట, ఇది ఎంత ఉందంటే 2.75 ఉంది. అంటే దగ్గరగా 300 రూపీస్. ఎంత ½ కేజీ కాదు అది. సో ఆ విధంగా రేట్లు ఎక్కువ ఉంటాయి, కానీ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతాయి. కొన్ని ఐటమ్స్ చాలా రేట్ తక్కువలోనే ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఉప్పు చూపిస్తారు చూడండి. ఉప్పు ఎంత ఉంది చూడండి, ఇక్కడ 1.50 ఉంది. అంటే 2 వచ్చి మన టాటా సాల్ట్ ఇవి 2 వచ్చి 150 రూపీస్ అలా ఉంటుంది. అంటే ఇదైతే బెస్ట్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ పోతే లెమన్. చాలామంది లెమన్ తీసుకొని కట్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది డైరెక్ట్ లెమన్ జ్యూసే ఇచ్చేస్తారు. దీన్ని తీసుకెళ్ళి మీరు పులిహోర చేసుకుంటారా ఇంకేమైనా చేసుకుంటారా అనేది మీ ఇష్టం, కానీ ఈ ర్యాక్ మొత్తం సరే లెమన్ జ్యూసే ఉంటుంది. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఇంటికా నుంచే సోపులు, బ్రష్లు, ఇంకపోతే ఏదైనా లిక్విడ్స్ కానీ అలాంటివి తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే పర్సనల్గా అలాంటివి ఏవి తెచ్చుకోవద్దండి. ఇక ప్రతి ఒక్క ఐటము దొరుకుతుంది. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఇక్కడ చూడండి సర్ఫ్ ఎంత ఉంది. లైక్ ఇది వచ్చి XL, అంటే చాలా లార్జ్ ప్యాక్. ఇది ఎంత ఉందంటే 9.69 ఉంది. అంటే దగ్గరగా 1000 రూపాయలు అనమాట. ఇది లార్జ్ ప్యాక్. లేదు మాకు ఇంకా చిన్నవి కావాలి అని అనుకుంటే ఈ విధంగా ఉంటాయి. నా బ్యాక్ సైడ్లో ఇక్కడ ఉంది చూడండి, అలాంటివి చిన్నవి దొరుకుతాయి. సో ఇలాంటివి తీసుకోవచ్చు మీరు. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే స్నాక్స్ ఐటమ్స్ వచ్చేసరికి మన INR టైప్లోనే చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి స్నాక్స్ అయితే. నెక్స్ట్ పోతే ఎగ్స్ ఉన్నాయి చూడండి, ఈచ్ వచ్చి 3.79. అంటే ఇది వచ్చి దగ్గరగా 400 రూపాయలు అనమాట ఇది. సో 400. ఇంకపోతే పెద్ద ట్రేనే ఉంది. పెద్ద ట్రే వచ్చి ఎంత ఉంది చూడండి, 6.20. అంటే ఎన్ని ఎగ్స్, 30 ఎగ్గులు వచ్చి 630 రూపాయలు పడతా ఉంది. మన ఊర్లోనే మేలు, 30 ఎగ్గులు వచ్చి 120 రూపాయలు ఎంత పడుతుంది. నెక్స్ట్ సో మెయిన్ సెక్షన్ ఏంటంటే ఫ్రూట్స్ ఐటమ్, వెజిటేబుల్స్కి అయితే లోపలికి వెళ్ళాలి మనం. సో వెల్కమ్ టు వెజిటేబుల్ సెక్షన్. చూడండి ఇక్కడ చూడండి కొబ్బరికాయలు కానీ కొబ్బరికాయలు ఎన్ని ఉన్నాయంటే 2 కొబ్బరికాయలు వచ్చి 170 రూపీస్ అనమాట. నెక్స్ట్ పోతే గార్లిక్. ఇది చూడండి తెల్లగెడ్లు అంటారు, ఐ థింక్ తెల్లగెడ్లు వచ్చేసరికి ఎంత ఉందంటే 190 రూపీస్ ఉంది. 190 రూపీస్. సో ఇది మొత్తం సరే ఫ్రూట్ సెక్షన్ అనమాట. సో ఫ్రూట్ సెక్షన్లో పైనాపిల్ కానీ, ఆరెంజెస్ కానీ, యాపిల్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క దానికి ఈచ్ 1 ప్యాక్ అయితే స్టిక్కరింగ్ చేస్తున్నారు కదా. సో ఒకటి వచ్చి ఎంత ఉందంటే 1.59 అనమాట. అంటే దగ్గర 160 రూపీస్ మన INRలో. నెక్స్ట్ పోతే టమాటోస్. ఈ విధంగా అయితే బాక్సెస్లో అయితే ఉంటాయి టమాటోస్. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. కేజీస్ ఐటమ్స్ లెక్కన చూడండి. నేను యూకేలో తెలుసుకుంది ఏంటంటే ఇది దోసకాయ అంటారా లేకపోతే ఏమంటారు నాకు ఇప్పటికీ తెలియదు, కానీ చాలా మంది ఇది మస్క్ మిలన్ అంటారు. వీటిలో కూడా 2 రకాలు ఉంటాయి, ఒకటి ఎల్లో ఉంటుంది, ఒకటి వైట్ ఉంటుంది. సో వీటి పేర్లు అయితే నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి. సో నాకు తెలిసింది ఈ దోస పండు చూడండి, ఈ ఒక్క కాయే తెలుసు. ఇది మనం మన పొలాల్లో పండిస్తూ ఉంటాము. నెక్స్ట్ పోతే గ్రేప్స్ చూడండి ఎంత పెద్ద సైజు గ్రేప్స్ ఉంటాయో. ఇదిగో ఎంత ఉందంటే 2 వచ్చి 2 for 1.69 కదా, అంటే దగ్గర 170 రూపీస్ అనమాట ఇవి 2 బాక్సెస్ కలిపి. నెక్స్ట్ చిన్న యాపిల్స్లో కూడా రకాలు ఉంటాయి, పెద్దవి చిన్నవి. ఇక్కడ యూకేకి వచ్చిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే ఇది సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఇది. సో దీని పేరు నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి.
సో ఇంకో వచ్చే సెక్షన్ వచ్చేసరికి అల్లం అన్నమాట. అల్లం చూడండి, అల్లం ఎంత ఉందంటే చూడండి, ఒక్కటి వచ్చి 1.99 అంటే ఈ ప్యాక్ మొత్తం కలిపి 200 రూపాయలు అల్లం. నాకు తెలిసి అల్లము ఆల్మోస్ట్ రీజనబుల్ రేట్లోనే ఉంది, ఎందుకంటే ఇండియాలో ఒక పీస్ వచ్చి 10 రూపాయలు అలా పైన అమ్ముతారు. నెక్స్ట్ ఇది మొత్తం కూడా సరే ఫ్రూట్ సెక్షన్ అనమాట. చూడండి మొత్తం కూడా ఇది మొత్తం కూడా వెజిటేబుల్ సెక్షన్, మొత్తం వెజిటేబుల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ వంకాయలతో స్టార్ట్ అవుతుంది సెక్షన్ అనేది. సో వంకాయల కాడ నుంచి లైక్ మునక్కాయలు, నెక్స్ట్ పోతే వంకాయల్లో 2 రకాలు ఉంటాయి, చిన్నది ఏదో ఉంది నాకు తెలియదు దాని పేరు. నెక్స్ట్ పోతే మ్యాంగోస్ కూడా ఉంటాయి, దీన్ని బెంగళూరు కాయ అంటాం మేము, మీరేమంటారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ కీరకాయలు, ఆనియన్స్. సో మా విలేజ్లో అయితే ఇవి తెల్ల ఆనియన్స్, వైట్ ఆనియన్స్ అంటాం. నెక్స్ట్ మిర్చి సెక్షన్ ఉంది. నెక్స్ట్ దొండకాయ ఉన్నాయి. కందగెట్లు అంటారు కదా, ఇవి ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ లాగా ఉంటుంది. ఇది టేస్ట్ మనకి షుగర్ కేన్ లాగే ఉంటుంది. ఇది కూడా కందగెన్స్కి అయితే సంథింగ్ ఏదో అంటారు. నెక్స్ట్ పోతే క్యారెట్స్ ఉన్నాయి, కీరకాయలు ఉన్నాయి, పోతే బీట్రూట్ ఉన్నాయి. అంటే మార్నింగ్ వస్తాయి కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా లీఫీ వెజిటేబుల్స్ ఇక్కడ చూడండి, కొత్తిమీర. నెక్స్ట్ పోతే ఇదేదో ఆకుకూర, ఇదేదో ఆకు నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. చూడండి బాగా చూడండి. నెక్స్ట్ పోతే ఇదిగో 1 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆకు, ఐ డోంట్ నో దిస్ ఆకు. నెక్స్ట్ పోతే ఏదో పుదీనా, నాకు బాగా తెలిసింది ఏదైనా ఉంది అంటే ఇక్కడ పుదీనా ఒకటి తెలుసు. నెక్స్ట్ పోతే కొత్తిమీర ఒకటి తెలుసు. నెక్స్ట్ ఇది పాలకూర పప్పు సంథింగ్ ఏదో, ఈ ఆకు ఒకటి తెలుసు. నెక్స్ట్ ఇది పోతే ఇదంతా కూడా మనకి వెజిటేబుల్ సెక్షన్స్. ఇక్కడ చూడండి వాటి రేట్లు చూడండి. ఇక్కడ 1.51 ఉంటే దాన్ని ఇంటూ 100 వేసుకోండి మీరు, ఎందుకంటే ఇక్కడ పౌండ్ రేట్ ఒక్కోసారి అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇంటూ 100 వేసుకుంటే సరిపోద్ది. 99p అంటే అది 100 రూపాయలు, మీరు 1.50 అంటే దగ్గర 160 రూపీస్, ఆ విధంగా ఉంటాయి రేట్లు. నెక్స్ట్ వంకాయలు చూడండి, వంకాయలు ఎంత పెద్ద రకాలు ఉన్నాయో. నెక్స్ట్ వంకాయలు ఇవి చిన్న రకం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళకైతే చాలా ఫ్రెష్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఫాల్కన్లో, ఎందుకంటే రష్ చాలా తక్కువ ఉంటుంది. చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు. మామూలుగా అయితే ఇక్కడ స్పేస్గా ఉండదు రావడానికి పోవడానికి, ఓకేనా. సో ఇది చూడండి, ఇది ఒక్కటి వచ్చి ఎంత ఉందంటే 1.69 అంటే దగ్గర 170 రూపీస్ అనమాట ఈ క్యాబేజ్. నెక్స్ట్ పోతే దీన్ని ఏదో అంటారు పేరు, ముల్లంగి. సో ముల్లంగి ఒకటే, కాలీఫ్లవర్ ఇది కాదు, సో మూలి అంట. ఇది వచ్చి చూడండి ఒక్కటి వచ్చి 1.69. సో ఒక్క ముల్లంగి వచ్చేసరికి 170 రూపాయల దేవుదా. సో ఇంకోటి ఫ్లవర్స్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే చూడండి, ఇక్కడ బంతి పూలు కూడా ఉంటాయి. సో బంతి పూలు ఉంటాయి, లాస్ట్కి మామిడి ఆకులు కూడా ఉంటాయి, మ్యాంగో లీవ్స్. సో ఈరోజు దసరా కాబట్టి దసరా స్పెషల్ ఇవి మ్యాంగో లీవ్స్. నెక్స్ట్ తమలపాకులు కూడా ఉంటాయి. నెక్స్ట్ వైట్ ఆనియన్స్, రెడ్ మిర్చీస్, ఇది గెన్సి గెద్ద అంటారు కదా, సో అది. నెక్స్ట్ మన ఇవి ఎక్కువ బెంగళూరు సైడ్ ఎక్కువ యూజ్ చేస్తారు ఇలాంటి మిర్చి టైపు. ప్రతి ఒక్కటి సపోర్ట్ చేయండి అబ్బా, యూకేలో సంబంధించిన ప్రతి ఒక్కటి మీకైతే చూపిస్తాను. ప్రతి ఒక్కటి యూస్ఫుల్ కంటెంటే చేస్తున్నా, ఓకేనా. ఉంటా బాయ్.